అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. మనిషికి బుల్లెట్ దిగితే ఎంత సేపట్లో చనిపోతాడు? సినిమాల్లో కాల్పుల దృశ్యాలు చూస్తే బుల్లెట్ తగిలిన వెంటనే వ్యక్తి నేలకు ఒరిగి చనిపోతాడనే భావన కలుగుతుంది. అయితే నిజ జీవితంలో బుల్లెట్ గాయం యొక్క తీవ్రత మరియు మరణం సంభవించే సమయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆర్టికల్లో బుల్లెట్ గాయం ఎలా ప్రాణాంతకం అవుతుంది, దాని ప్రభావాలు మరియు ప్రాణాలను కాపాడే అవకాశాల గురించి తెలుసుకుందాం. బుల్లెట్ గాయం యొక్క ప్రభావం. బుల్లెట్ గాయం యొక్క తీవ్రత ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1. గాయం ఎక్కడ తగిలింది. తల, గుండె లేదా మెడలో బుల్లెట్ తగిలితే ఈ భాగాలు శరీరంలో అత్యంత ముఖ్యమైనవి కాబట్టి కొన్ని సెకన్లలోనే మరణం సంభవించే అవకాశం ఎక్కువ. ఛాతీ లేదా కడుపులో తగిలిన గాయాలు అంతర్గత అవయవాలను దెబ్బతీస్తాయి, రక్తస్రావం వల్ల తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సకాలంలో వైద్య సహాయం అందితే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. చేయి లేదా కాలుకు తగిలిన గాయాలు సాధారణంగా ప్రాణాంతకం కాకపోవచ్చు, కానీ పెద్ద సిరలు లేదా ధమనులు దెబ్బతినడం వల్ల రక్తస్రావం తీవ్రమైతే 5 నుంచి 10 నిమిషాల్లోనే మరణం సంభవించవచ్చు. 2. బుల్లెట్ లోతు మరియు నష్టం. బుల్లెట్ శరీరంలో ఎంత లోతుగా దూసుకుపోయింది, ఏ అవయవాలను దెబ్బతీసింది అనేది కీలకం. ఉదాహరణకు, బుల్లెట్ శరీరాన్ని ఛేదించి బయటకు వెళ్లిపోతే రక్తస్రావం తక్కువగా ఉండవచ్చు, కానీ అంతర్గత అవయవాలు దెబ్బతినడం వల్ల పరిస్థితి తీవ్రమవుతుంది. 3. కాల్పు దూరం. దగ్గర నుంచి కాల్చిన బుల్లెట్ ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే దాని వేగం మరియు శక్తి ఎక్కువగా ఉంటాయి. దూరం నుంచి కాల్చిన బుల్లెట్ తక్కువ నష్టం కలిగించవచ్చు. 4. రక్తస్రావం. అధిక రక్తస్రావం బుల్లెట్ గాయం వల్ల మరణానికి ప్రధాన కారణం. ఒక వ్యక్తి శరీరంలో 40% రక్తం కోల్పోతే కొన్ని నిమిషాల్లోనే షాక్ లేదా మరణం సంభవించవచ్చు. 5. వైద్య సహాయం. తక్షణ వైద్య సహాయం అందితే చాలా సందర్భాల్లో ప్రాణాలను కాపాడవచ్చు. ఆసుపత్రికి తరలించే సమయం, శస్త్రచికిత్స సౌకర్యాలు మరియు రక్తస్రావాన్ని అదుపు చేసే సామర్థ్యం బాధితుడి జీవన అవకాశాలను పెంచుతాయి. మరణం ఎంత సమయంలో సంభవిస్తుంది. తల లేదా గుండెలో బుల్లెట్ తగిలితే కొన్ని సెకన్ల నుంచి 1 నుంచి 2 నిమిషాల్లో మరణం సంభవించవచ్చు, ఎందుకంటే మెదడు లేదా గుండె పనితీరు తక్షణం ఆగిపోతుంది. ఛాతీ లేదా కడుపులో తగిలితే అంతర్గత రక్తస్రావం ఆధారంగా కొన్ని నిమిషాల నుంచి గంటల వరకు బాధితుడు బతికే అవకాశం ఉంటుంది. సకాలంలో శస్త్రచికిత్స జరిగితే జీవన అవకాశాలు ఎక్కువ. చేయి లేదా కాలుకు తగిలితే పెద్ద సిరలు దెబ్బతినకపోతే రక్తస్రావం అదుపులో ఉంచితే బాధితుడు గంటలు లేదా రోజుల పాటు బతకవచ్చు. అయితే అధిక రక్తస్రావం జరిగితే 5 నుంచి 10 నిమిషాల్లో మరణం సంభవించవచ్చు. ప్రాణాలను కాపాడే మార్గాలు. 1. తక్షణ చర్య. బుల్లెట్ గాయం జరిగిన వెంటనే రక్తస్రావాన్ని అదుపు చేయడం కీలకం. శుభ్రమైన గుడ్డతో గాయంపై ఒత్తిడి చేయడం ద్వారా రక్తస్రావాన్ని తగ్గించవచ్చు. 2. ఆసుపత్రికి తరలింపు. బాధితుడిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. మొదటి గంట, గోల్డెన్ అవర్, చాలా కీలకం. 3. ప్రథమ చికిత్స. సిపిఆర్, కార్డియోపల్మనరీ రిససిటేషన్ లేదా ఇతర ప్రథమ చికిత్సా పద్ధతులు గుండె ఆగిపోయిన సందర్భాల్లో ఉపయోగపడతాయి. 4. శస్త్రచికిత్స. అంతర్గత అవయవాలు దెబ్బతిన్నప్పుడు శస్త్రచికిత్స ద్వారా గాయాన్ని సరిచేయడం జీవన అవకాశాలను పెంచుతుంది. 5. రక్తం బదిలీ. అధిక రక్తస్రావం జరిగిన సందర్భాల్లో రక్తం బదిలీ చేయడం ద్వారా బాధితుడిని కాపాడవచ్చు. సినిమా వర్సెస్ రియాలిటీ. సినిమాల్లో చూపించే తక్షణ మరణం నిజ జీవితంలో చాలా అరుదు. బుల్లెట్ గాయం జరిగినప్పుడు వైద్య సహాయం సకాలంలో అందితే చాలా మంది బాధితులు బతికే అవకాశం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సినిమాల్లో చూపించే డ్రామాటిక్ మరణాలు వాస్తవికతకు భిన్నంగా ఉంటాయి. సరైన చికిత్స మరియు త్వరిత స్పందనతో ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సావధానతలు సూచనలు. 1. తక్షణ చర్య. గాయం జరిగిన వెంటనే 108 లేదా స్థానిక అత్యవసర సేవలను సంప్రదించండి. 2. రక్తస్రావం అదుపు. గాయంపై ఒత్తిడి చేసి రక్తస్రావాన్ని తగ్గించండి.
గుడ్డ లేదా టవల్ ఉపయోగించండి. 3. శాంతంగా ఉండండి. బాధితుడిని శాంతపరచడం ద్వారా గుండె గతిని అదుపులో ఉంచవచ్చు. 4. ప్రథమ చికిత్స నేర్చుకోండి. సిపిఆర్ మరియు రక్తస్రావ నియంత్రణ వంటి ప్రాథమిక వైద్య సాంకేతికతలు తెలుసుకోవడం ఉపయోగకరం. 5. ఆసుపత్రి సౌకర్యాలు. సమీపంలోని ట్రామా కేర్ సెంటర్ లేదా ఆసుపత్రి వివరాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. బుల్లెట్ గాయం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి.